మన ఇండియన్ పీనల్ కోడ్లో నేరాలకు సంబంధించిన డెఫినేషన్స్, దానికి సంబంధించిన పనిష్మెంట్స్ ఎంత ఇవ్వాలి, ఇవన్నీ కూడా 1860లోనే ఆల్మోస్ట్ బ్రిటిష్ వాళ్ళు మనకి ఒక గ్రంథమే ఇచ్చెళ్ళారు. కాలానుగుణంగా అవి కొంత మార్పులు చెందుతూ వచ్చినా బేసిక్గా మనం ఇండియన్ పీనల్ కోడ్ని ఫాలో అవుతాం. నేరాన్ని బట్టి, దాని ఇంటెన్సిటీని బట్టి ప్రపోర్షనల్గా భారతదేశంలో శిక్ష ఉంటుంది. అన్ని మర్డర్లకు, అన్ని రేప్స్కి కూడా ఉరిశిక్షలు మనం వేయం. రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్లోనే ఉరిశిక్ష వేస్తాం. కానీ ఈ ఉరిశిక్ష, దానికి సంబంధించిన కమ్యూటేషన్ అంశాల్లో చాలా చర్చ జరుగుతూనే ఉంది. ఇక్కడ 2014లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక జడ్జిమెంట్ గురించి చెప్పుకోవాలి. శత్రుఘ్న చౌహాన్ అనే కేసులో 2014లో సుప్రీంకోర్టు ఈ మాట చెప్పింది. అతిగా జాప్యం జరిగినప్పుడు, ఉరిశిక్ష విధించడంలో అన్డ్యూ డిలే, ఎక్సెసివ్ డిలే జరిగినప్పుడు ఆ ఉరిశిక్షని లైఫ్ ఇంప్రిజన్మెంట్గా మార్చొచ్చు అని చెప్పి. ఎందుకంటే ఆ గ్యాప్ అనేది ఆ కన్విక్టెడ్కి చాలా హక్కు ఇస్తుంది. ఆ డిలేని వాళ్ళు క్వశ్చన్ చేసి మేము చాలా వెయిట్ చేసాము అని దాని నుంచి అడ్వాంటేజ్ తీసుకుని వాళ్ళు ఖచ్చితంగా దాన్ని కమ్యూటేషన్కి అడగొచ్చు అనమాట. అంటే ఉరిశిక్ష నుంచి లైఫ్ ఇంప్రిజన్మెంట్కి అడగొచ్చు అనమాట. అది శత్రుఘ్న చౌహాన్ జడ్జ్మెంట్ 2014లో. అయితే గత 15-16 సంవత్సరాల నుంచి ఒక క్వశ్చన్ డోల్ టర్మ్స్లో ఉంది. భారతదేశంలో ఫస్ట్ టైం బాగా ఘోరమైన నేరాలు చేసిన స్త్రీలు 2 ఉన్నారు. వాళ్ళకి ఉరిశిక్ష పడింది అనమాట. దానికి సంబంధించిన అంశమే కేసు, కొల్హాపూర్ సిస్టర్స్ కేసు అనమాట. కొల్హాపూర్ సిస్టర్స్ కేసు అంటే వీళ్ళు 1990లో 1990 నుంచి 1996 వరకు ఆ టైంలో పిల్లల్ని అబ్డక్ట్ చేసి వాళ్ళని బెగ్గింగ్ మాఫియాలోకి తోసేసి, ఎవరైతే పిల్లలు దానికి అబ్జెక్షన్ చెప్తారో వాళ్ళని చంపేశారు. చాలా 9-10 మంది పిల్లల్ని చంపేశారనమాట. ఆ కన్విక్షన్ ప్రూవ్ అయింది. రేణుకా షిండే అండ్ సీమా 2 సిస్టర్స్ అనమాట. వీళ్ళిద్దరు చేసింది. అందుకే కొల్హాపూర్ సిస్టర్స్ కేసు అంటాం. వీళ్ళకి సంబంధించి 2001లో కింద కోర్టు వాళ్ళని ఉరిశిక్ష విధించింది. 2001లో సెషన్స్ కోర్టు వాళ్ళకి ఉరిశిక్ష చేస్తుంది అనమాట. మహారాష్ట్రలోని ఒక సెషన్స్ కోర్టు. బాంబే హైకోర్టు ఆ ఉరిశిక్షని కన్ఫర్మ్ చేసింది 2004లో. సుప్రీంకోర్టు అప్పీల్కి వెళ్తే సుప్రీంకోర్టు కూడా 2006లో ఉరిశిక్షని కన్ఫర్మ్ చేసింది. ఆ తర్వాత స్టోరీ స్టార్ట్ అయింది. వీళ్ళు ఫస్ట్ మెర్సీ పిటిషన్ వేసుకున్నారు. ప్రెసిడెంట్ దగ్గర వేశారు, ఫస్ట్ గవర్నర్ దగ్గర వేసుకున్నారు, తర్వాత ప్రెసిడెంట్ దగ్గర వేసుకున్నారు. గవర్నర్ దగ్గర మెర్సీ పిటిషన్ అనేది దాదాపు 7 సంవత్సరాల 10 నెలలు పెండింగ్లో ఉంది. కాబట్టి మాకిప్పుడు అంత మెర్సీ పిటిషన్ మాకు పెండింగ్లో ఉంది కాబట్టి మాకు ఉరిశిక్షని కమ్యూట్ చేయమని చెప్పి వాళ్ళు కోరితే ఆ కమ్యూటేషన్ అనేది వాళ్ళకి వచ్చిందన్నమాట. బాంబే హైకోర్టు కమ్యూటేషన్ ఇచ్చింది వాళ్ళకి. దీనికి సంబంధించి మహారాష్ట్ర స్టేట్ గవర్నమెంట్ సుప్రీంకోర్టుకి వెళ్ళింది. వీళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కమ్యూటేషన్ ఇవ్వకూడదు, వీళ్ళు చాలా ఘోరమైన నేరం చేశారని చెప్పి. దానికి సంబంధించి సుప్రీంకోర్టు కమ్యూటేషన్ ఆపలేం, కానీ కమ్యూటేషన్ అనేది అన్డ్యూ డిలే వల్ల వచ్చింది కాబట్టి గవర్నమెంట్స్ త్వరితగతంగా, అంటే స్టేట్ గవర్నమెంట్లో గవర్నర్కి వెళ్ళింది అనుకోండి స్టేట్ గవర్నమెంట్, ప్రెసిడెంట్కి వెళ్ళింది అనుకోండి సెంటర్, వీలైనంత తొందరగా రీజనబుల్ టైంలో మెర్సీ పిటిషన్స్ విషయంలో సెటిల్ చేయాలి, అన్డ్యూ డిలే చేయకూడదని చెప్తూనే ఈ సిస్టర్స్ ఇద్దరికి ఇంకా యావజ్జీవ ఖైదు, అంటే 14 సంవత్సరాల తర్వాత 20 సంవత్సరాల తర్వాత వదిలేయటం కాదు, న్యాచురల్ లైఫ్ వాళ్ళు బతికినంతకాలం జైల్లోనే బతికినవి అని చెప్పి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇస్తూ వదిలేసింది అనమాట. సో జనరల్గా మనం ఏమనుకుంటామంటే సినిమాలో చూపించినట్లు యావజ్జీవ ఖైదు, లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటే 14 years అనుకుంటాం. 14 years తర్వాత డిస్క్రిషన్ ఉంటుంది జైలు అథారిటీస్కి. వాళ్ళు లెటర్ రాయొచ్చు గవర్నమెంట్కి, సత్ప్రవర్తన దృష్ట్యా వీళ్ళని 14 ఏళ్ళ నుంచి వీళ్ళు మారారు, బిహేవియరల్ చేంజ్ వచ్చింది, వీళ్ళని రిలీజ్ చేయొచ్చు అని చెప్పి గవర్నమెంట్ చేస్తే గవర్నమెంట్ డిస్క్రిషన్ వాడుతుంది అనమాట. కానీ అన్ని కేసుల్లో ఈ గవర్నమెంట్ కూడా డిస్క్రిషన్ వాడటానికి లేదు. ఉదాహరణకి చాలా స్టేట్ గవర్నమెంట్స్లో జైల్ మాన్యువల్స్లో ఎలా ఉంటుంది అంటే, పబ్లిక్ సర్వీసెస్, పబ్లిక్ ఆఫీసర్స్ ఆన్ డ్యూటీలో ఉన్నప్పుడు వాళ్ళని మర్డర్ చేసిన, లేదా పెద్ద పెద్ద ఘోరాలు, ఒక బస్సు తగలబెడితే బస్సులో ఉన్న వాళ్ళందరూ తగలబెట్టిన, రైలు తగలబెట్టి రైల్లో ఉన్న వాళ్ళందరినీ చంపేసిన, లేదా ఒక చిన్న బాలిక రేప్ విత్ మర్డర్ చేసిన, లేకపోతే పిల్లల్ని చంపేసిన, ఇలాంటి వాటిలో జనరల్గా గవర్నమెంట్ వాళ్ళ సత్ప్రవర్తన దృష్ట్యా కూడా వదలకూడదు. సో ఇలాంటివి కొంచెం కఠినం చేయాలని చెప్పి కూడా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చిందనమాట ఈ కొల్హాపూర్ సిస్టర్స్ కేసులో. సో ఇక్కడ మనం 2 అంశాలు గమనించాలి. ప్రెసిడెంట్స్ పార్డనింగ్ పవర్ అండ్ గవర్నర్స్ పార్డనింగ్ పవర్. ఆర్టికల్ 72 ప్రెసిడెంట్స్ పార్డనింగ్ పవర్, ఆర్టికల్ 161 గవర్నర్స్ పార్డనింగ్ పవర్. ఈ ప్రెసిడెంట్ పార్డనింగ్ పవర్లో పార్డన్, కమ్యూట్, రెమిట్, రెస్పైట్, రిప్రేవ్ సేమ్ పవర్స్ గవర్నర్ కూడా ఉన్నాయి. అయితే పార్డన్ అంటే కంప్లీట్లీ అబ్జాల్వింగ్ ఫ్రమ్ పనిష్మెంట్.
పార్డన్ అంటే ఇంక పూర్తిగా వాళ్ళని కంప్లీట్గా వదిలేయటం అనమాట. తర్వాత కమ్యూటేషన్ అంటే కన్వర్టింగ్ ఫ్రమ్ వన్ ఫార్మ్ ఆఫ్ పనిష్మెంట్ టు అదర్ ఫార్మ్, అంటే కఠినమైన శిక్ష నుంచి కొంచెం లైటర్ శిక్షకి తీసుకురావటం, కొంచెం సులభతరమైన శిక్ష. ఉదాహరణకి కఠిన కారాగార శిక్ష నుంచి మామూలు కారాగార శిక్ష, లేదా ఉరిశిక్ష నుంచి కఠిన కారాగార శిక్ష. రెమిషన్ అంటే రెడ్యూసింగ్ ద పీరియడ్ ఆఫ్ పనిష్మెంట్, పనిష్మెంట్ యొక్క టైం పీరియడ్ని తగ్గించడం అనమాట. రెస్పైట్ అంటే మెడికల్ గ్రౌండ్స్, ప్రెగ్నెన్సీ ఇలాంటి గ్రౌండ్స్లో. రిప్రీవ్ అంటే ప్రొసీజరల్ మ్యాటర్స్లో పెండింగ్లో ఉన్నప్పుడు కొంత రిలీఫ్ ఇవ్వటం. ఇవి ప్రెసిడెంట్ పార్డనింగ్ పవర్స్. గవర్నర్ కూడా అవే పార్డనింగ్ పవర్స్ ఉన్నాయి. అయితే ప్రెసిడెంట్ యొక్క పార్డనింగ్ పవర్స్ గవర్నర్ యొక్క పార్డనింగ్ పవర్స్ కన్నా విస్తృతమైనవి అని చెప్పి, ద పార్డనింగ్ పవర్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆర్ వైడర్ దాన్ ద పార్డనింగ్ పవర్స్ ఆఫ్ ద గవర్నర్. మనకు తెలుసు ప్రెసిడెంట్ పార్డనింగ్ పవర్స్ ఆర్టికల్ 72, గవర్నర్ పార్డనింగ్ పవర్స్ ఆర్టికల్ 161. అయితే ప్రెసిడెంట్ పార్డనింగ్ పవర్కి గవర్నర్ పార్డనింగ్ పవర్కి ఉన్న తేడా ఏంటంటే, ప్రెసిడెంట్ కెన్ పార్డన్ ఏ డెత్ కన్విక్ట్, గవర్నర్ కెన్ ఓన్లీ కమ్యూట్ ఏ డెత్ కన్విక్షన్ అనమాట. అంటే ఉరిశిక్ష పడిన వ్యక్తిని కంప్లీట్గా పార్డన్ చేస్తారు, అంటే పూర్తిగా అతని వదిలేసే శక్తి ప్రెసిడెంట్కి ఉంటుంది. గవర్నర్ ఉరిశిక్షని ఇంకొక విధమైన శిక్షగా మార్చే శక్తి మాత్రం గవర్నర్కి ఉంటుంది అనమాట. ఇతర శిక్షల్లో గవర్నర్ కూడా కంప్లీట్గా పార్డనింగ్ పవర్స్ ఉంటాయి. కేవలం ఉరిశిక్ష విషయంలో ప్రెసిడెంట్ హ్యావ్ అ పార్డనింగ్, గవర్నర్ కెన్ ఓన్లీ కమ్యూట్ అనమాట. రెండోది కోర్ట్ మార్షల్, మిలిటరీ కోర్ట్స్ సంబంధించిన అంశాల్లో, కోర్ట్ మార్షల్ కేసు సంబంధించిన అంశాల్లో ప్రెసిడెంట్కి అధికారం ఉంటుంది, పార్డనింగ్ అధికారం గవర్నర్కి లేదు. అయితే ఈ ప్రెసిడెంట్ పార్డనింగ్ పవర్స్ కానీ గవర్నర్ పార్డనింగ్ పవర్స్ కానీ వాళ్ళు వ్యక్తిగతంగా పవర్స్ వాడతారా, లేదా అది చట్ట ప్రకారం గవర్నమెంట్ చెప్పినట్టే వినాలా? మనకు చాలా కేసులు ఉన్నాయి దీనికి సంబంధించి. మారూరామ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1980, అలానే ధనంజయ చటర్జీ వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. ఈ రెండు కేసుల్లో కూడా ప్రెసిడెంట్ కానీ గవర్నర్ కానీ పార్డనింగ్ పవర్స్ అనేది వాళ్ళు అకార్డింగ్ టు ద అడ్వైస్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనే చెప్పారు. వాళ్ళ పర్సనల్ డిస్క్రిప్షన్ కాదు, దానికి సంబంధించి లా మినిస్ట్రీ ఇన్వాల్వ్ అవుతుంది, గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవుతుంది, అవసరమైతే హోమ్ మినిస్ట్రీ ఇన్వాల్వ్ అవుతుంది. వీళ్ళందరూ కలిసే దీని మీద డెసిషన్ తీసుకుంటారు. ముఖ్యంగా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ చెప్పింది అది ఫైనల్ అవుతుంది అనమాట. తర్వాత ప్రెసిడెంట్ పార్డనింగ్ పవర్స్ కానీ గవర్నర్ పార్డనింగ్ పవర్స్ పైన కానీ అది జరిగిన తర్వాత వాళ్ళు ఏ గ్రౌండ్స్ మీద పార్డన్ చేస్తారనే దాని మీద జ్యుడిషియల్ రివ్యూ ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుంది. దానికి ఒక కేసు కూడా జరిగింది, గౌరవ్ వెంకటరెడ్డి కేసున ఆంధ్రప్రదేశ్లో. ఆ టైంలో అప్పుడు గవర్నర్ సుశీల్ కుమార్ షిండే గారు ఇచ్చిన పార్డనింగ్ పవర్స్ విషయంలో కోర్టు జడ్జిమెంట్ కూడా ఇచ్చింది. పార్డనింగ్ పవర్స్ ఏ గ్రౌండ్స్ మీద, ఎక్స్ట్రానియస్ గ్రౌండ్స్తో వాడారా, రిలవెంట్ గ్రౌండ్స్ తీసుకున్నారా, ఏ బేసిస్ మీద పార్డన్ ఇచ్చారని చెప్పి అప్పట్లో కోర్టు దాన్ని రివ్యూ కూడా చేసింది అనమాట. సో పార్డనింగ్ పవర్స్ కంప్లీట్గా జ్యుడిషియల్ రివ్యూకి ఇమ్యూన్ కాదు. సో జ్యుడిషియరీ కూడా దాన్ని రివ్యూ చేయొచ్చు అనమాట. పొలిటికల్ కన్సిడరేషన్స్ ఉన్నాయా, ఎటువంటి కన్సిడరేషన్స్ ఉన్నాయని చెప్పి. ఓవరాల్గా డిలే ఇన్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ డెత్ పెనాల్టీ విల్ గివ్ ఎవ్రీ రైట్. అన్డ్యూ డిలే అంటే అతి జాప్యం, ఉరిశిక్ష విధించడంలో అతి జాప్యం జరగటం వల్ల అడ్వాంటేజ్ తీసుకునే కన్విక్టెడ్ పీపుల్, ముఖ్యంగా దారుణమైన నేరాలు చేసే వాళ్ళు ఉన్నారు. కాబట్టి అన్డ్యూ డిలే చేయొద్దని చెప్పి సుప్రీంకోర్టు ఈ కొల్హాపూర్ సిస్టర్స్ కేసులో గైడ్లైన్స్ ఇచ్చింది గత వారంలో ప్రభుత్వాలన్నిటికీ, కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాలకి.